హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న వైజాగ్లో జరిగిన సిఐఐ సదస్సులో నారా చంద్రబాబు నాయుడు గారు కోహినూర్ వజ్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సభలో వెల్లడించారనమాట. ఆయన ఏమన్నాడంటే, కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడానికి తాను ఇంగ్లాండ్ వెళ్దాం అనుకున్నానని, కానీ అక్కడ ప్రభుత్వం ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదని చాలా సరదాగా సంభాషించారనమాట. అసలు కోహినూర్ వజ్రం ఎక్కడిది, బ్రిటిష్ వారు ఎలా తీసుకెళ్లారో దీని గురించి కొంచెం చర్చించుకుందాం. 13వ శతాబ్దంలో కోహినూర్ వజ్రం కాకతీయ రాజుల దగ్గర ఉండేది. ఆ తర్వాత దాన్ని 16వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం దాకా ఢిల్లీ సుల్తాన్లు ఆ వజ్రాన్ని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత 1849లో బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించడానికి వచ్చినప్పుడు వారు ఆ కోహినూర్ వజ్రాన్ని వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయారు. ప్రస్తుతానికి ఆ కోహినూర్ వజ్రం టవర్ ఆఫ్ లండన్, ఇంగ్లాండ్లో ఉంది. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలు మొత్తం తిరుగుతూ ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురా లక్ష్యంగా పెట్టుకొని ఆయన ప్రపంచ దేశాలు మొత్తం తిరుగుతున్నారు. అదేవిధంగా ఇంగ్లాండ్ మీద కూడా మిగతా దేశాల నుంచి ఎక్కువగా ఒత్తిడి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇంగ్లాండ్ మన దేశాన్నే కాకుండా వాళ్ళు గత 200 సంవత్సరాల క్రితం అనేక దేశాలను ఆక్రమించి ఆ దేశాలను పరిపాలించారన్నమాట. ఆ టైంలో ఆ దేశాల నుంచి అపురూపమైన సంపదను వాళ్ళు తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ దేశాల నుంచి వాళ్ళు తిరిగి ఆ సంపదను ఆ దేశాలకు ఇచ్చేయమని ఆ దేశాల నుంచి ఎక్కువగా వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు కనుక ఇంగ్లాండ్ వస్తే, లండన్ పర్యటన కనుక వస్తే, ఆ మ్యూజియంలో ఆ కోహినూర్ వజ్రాన్ని చూసి ఆయన ప్రశ్న అడ్రస్ చేసి ఇది ఇండియాది, తిరిగి మాకు ఇచ్చేయమని మీటింగులు పెడితే తమకు తలకాయ నొప్పి వస్తుందని సింపుల్గా వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ను ఇంగ్లాండ్ టూర్కి రద్దు చేశారు. ఆయన దీని గురించి నిన్న సభలో ప్రస్తావించు చలోక్తులు వదిలేరు అనమాట. కోహినూర్ డైమండ్ మీద, ఈ కోహినూర్ డైమండ్ మీద మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ ఎన్నో సినిమాలు వచ్చాయి. రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లు కూడా ఈ కోహినూర్ వజ్రాన్ని ఉద్దేశించి తీసిందే. థ్యాంక్ యూ.